10,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలే. అదేవిధంగా ప్రతి మహిళకు 1,500 నెలకు ఇస్తామని చెప్పారు. తల్లికి వందనం అన్నారు. అదేవిధంగా అనేక రకాలైన వాగ్దానాలు చేశారు. మహిళలందరికీ బస్ ఫ్రీగా ఉంటుంది చెప్పారు. అంతేకాకుండా ఈరోజు ఎవరైతే మహిళలు ఉన్నారో గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా అమలు చేయాల్సిందే. ప్రభుత్వం సూపర్ 6 వాగ్దానాలు అమలు చేసేంత వరకు రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తూనే ఉంటారు. ప్రతిపక్ష పార్టీలుగా మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇవాళ మీరు సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయాల్సిందే. రెండవది ఏమంటే, ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. మీరు కూడా ఇప్పుడు అదే పనే చేస్తూ ఉన్నారు. అమరావతి రాజధానికి అప్పు తెస్తూ ఉన్నారు. రాజధాని నిర్మాణానికి కూడా కేంద్రం నుంచి మీరు ఏం సాధించలేకపోయారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలంటే కూడా మీరు అప్పుల మీద ఆధారపడుతూ ఉన్నారు. కాబట్టి నేను ఇవాళ గవర్నమెంట్ కోరేది ఏమంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారాన్ని తీసుకొని రావడం ద్వారా మీరు రాష్ట్రంలో సూపర్ 6 వాగ్దానాలు అమలు చేస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన ఉంది. ఆ రకంగా మీరు ముందుకు సాగాలని చెప్పి మేము కోరుతున్నాం.